బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాల్లో మెడికల్ షాపులపై విజిలెన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెరుపు దాడులు నిర్వహించారు. విజయవాడ భవానీపురంలోని గోపాలకృష్ణ మెడికల్ షాప్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ తనిఖీలు చేశారు. కృష్ణలంకలోని దుకాణం యజమాని ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. గతంలో కూడా ఈ షాప్పై అధికారులు దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులివ్వటం, పన్ను చెల్లింపులు వంటి అంశాల్లో వచ్చిన అభియోగాలపై తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మన కడప, అన్నమయ్య జిల్లాల్లో మందుల షాపులు, ఔషధాలు విక్రయించేటటువంటి విక్రేతలు ఎవరైతే ఉన్నారో ఆ విక్రేతలు, హోల్సేల్ డీలర్ల దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. దీని నేపథ్యం ఏంటంటే కొన్ని రకాల మందులు మానసిక రోగులకి, అదేవిధంగా నొప్పితో బాధపడే వారికి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి తక్కువ మోతాదులో వాడవలసినటువంటి కొద్దిపాటి మత్తు కలిగించేటటువంటి మందులు ఉంటాయి. అవి డాక్టర్ గారి పర్యవేక్షణలో, డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి. అటువంటి మందుల్ని మరి ఈరోజు యువత విచక్షణారహితంగా వాడి మత్తు కోసం వాడి, రోగానికి కోసం కాదు, మత్తు కలుగజేసుకోవడం కోసం వాడి, ఈ మత్తు యొక్క ప్రభావంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో సొంత కుటుంబ సభ్యుల మీద దాడికి తెగబట్టము, ఇటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు వీరందరూ కూడా చర్చించి దీని మీద మా గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా ఈగిల్ ఐజీ గారు రవికృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు సంయుక్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, ఈగిల్ విభాగము, స్థానిక పోలీసులు, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ రెండు జిల్లాల్లో అవుట్లెట్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిగా ఈ జనతా మెడికల్స్ అనేది చెక్ చేయడం జరిగింది. ఈ జనతా మెడికల్స్లో రికార్డు మెయింటైన్ చేయకుండా కొన్ని డ్రగ్స్ అమ్మినట్టుగా, విచక్షణారహితంగా అమ్మకాలు చేసినట్టుగా మనకి తెలియవచ్చింది ప్రాథమికంగా. ఇవన్నీ కూడా మరికొన్ని దుకాణాలు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా ఈ మెడికల్ షాపులు, ఈ ఔషధ విక్రేతలందరికీ, హోల్సేల్ రీటైల్ విక్రేతలందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి మీరెవ్వరు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చేవారికి ఈ యొక్క మాదక ద్రవ్యాలు, ఈ H1 మందులు అమ్మవద్దని చెప్పి ఈరోజు అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగానూ మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. రీజనల్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ మాధవి ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేపట్టారు. దుకాణాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, ఇతర మందులు విక్రయిస్తున్నారు అన్న అభియోగాలపై నిజానిజాలు వెలికితీస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, మదనపల్లెలో దాడులు జరుగుతున్నాయి. అభియోగాలు నిజమని తేలితే సదరు దుకాణాల యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోను విజిలెన్స్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్, ఈగల్, ఔషధ నియంత్రణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున గర్భ విచ్ఛిత్తి మాత్రలతో పాటు నిద్ర మాత్రలు, నిషేధిత మందులను గుర్తించారు. అలాగే మెడికల్ షాపుల్లో రికార్డుల నిర్వహణపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి రాంబాబు అందజేస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ భవాని. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్, ఈగల్, ఔషధ అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు కూడా ఏకకాలంలో కూడా మెడికల్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మెడికల్ షాపులపై అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా తణుకులో ఔషధ దుకాణాలపై దాడులు జరిపిన అధికారులకు గర్భ విచ్ఛిత్తి మాత్రలు, అదేవిధంగా నిద్ర మాత్రలు, నిషేధిత మందులను కూడా అధికారులు గుర్తించారు. అటు ఏలూరు, అదేవిధంగా భీమవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల ప్రతి చోట కూడా మెడికల్ షాపులే కూడా అధికారులు కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం మెడికల్ షాపులపై దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మెడికల్ షాప్ లో మెడికల్ ధరలను బట్టి ఎవరైతే రోగులకు అందిస్తున్నారో అదేవిధంగా నిషేధిత మందులు అందిస్తున్నారో ఆ మందులపై కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా కాల్ షీట్ లేకుండా డాక్టర్ నిర్దేశించిన మందులకు సంబంధించి ప్రతి మెడికల్ షాప్ లో కూడా డాక్టర్ నిర్దేశించిన మందులు కాకుండా ఎవరికి తోచేట వారికి ఆ మెడికల్ షాప్ లో కూడా పెద్ద సంఖ్యలో మందులు విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గర్భ విచ్ఛిత్తి, అదేవిధంగా నిషేధిత మందులను కూడా ఇటు మందుల షాపులో కూడా పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ప్రత్యేకించి కూడా ఆయా షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలం కూడా కొన్ని షాపుల్లో నిషేధిత మందులు కూడా విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ఏలూరులోని పలు దుకాణాలు కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఔషధ దుకాణాలపై అధికారులు దాడుల నేపథ్యంలో కూడా ఇటు ఏలూరు, అదేవిధంగా భీమవరం, తణుకు తదితర ప్రాంతాల్లో కూడా మెడికల్ షాపులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏదైతే మెడికల్ షాప్ లో అవకతవకలు కూడా ఈ రోజు సాయంత్రం వివరణ ఇవ్వనున్నారు భవాని. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.